జరిగేది మాది హ్యామ్స్టెక్ యాన్యువల్ ఫ్యాషన్ షో. స్టూడెంట్స్ ఈసారి ఆల్మోస్ట్ 230 స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ ఇన్స్పిరేషన్స్ చాలా వైడ్ రేంజ్ ఉంది. లైక్ మొబైల్ పడిపోయినప్పుడు మొబైల్ క్రాక్ అవుతుంది, స్క్రీన్ క్రాక్ అయింది, that is one of the inspiration, దాని మీద ఒక కలెక్షన్ ఉంది. దెన్ బార్ కోడింగ్, మనము వెన్ వి గో టు సూపర్ మార్కెట్స్ మనకు ఒక బార్ కోడింగ్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ లైన్స్, దాట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్. అండ్ ఇట్లాంటివి స్క్రిబ్లింగ్, జస్ట్ బేసిక్ స్క్రిబ్లింగ్, ఆర్టిస్ట్ది అదొకటి ఇన్స్పిరేషన్. అండ్ calligraphy has been one of the inspiration, which was which is they've taken inspiration from one good artist, calligraphy artist and a painter who is Parameshwaran Raju garu. సో ఇలాంటి వేరియస్ టాపిక్స్ని వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని దేవ్ కమ్ అప్ విత్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. ద యూఎస్పీ ఆఫ్ ద కలెక్షన్ ఇస్ వన్, డిజైన్ చాలా ఇంపార్టెంట్, మీకు వెరీ వేరబుల్ గార్మెంట్స్. ఈసారి యాక్చువల్లీ షో ఇస్ కాల్డ్ వోగ్ స్పెక్ట్రా, విచ్ ఇస్ ఎవ్రీడే ఫ్యాషన్. అంటే ఈ క్లోత్స్ మీరు యాక్చువల్లీ ఆఫీస్కి, లేకపోతే చిన్న పార్టీకి, లేకపోతే కిటీ పార్టీస్కి దేనికైనా వేసుకోవచ్చు. ఇట్స్ లైక్ అన్ ఎవ్రీడే ఫ్యాషన్. సో దాట్ ఈస్ ద యూఎస్పీ. చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు ఉడు కుట్యూర్, అంటే మీకు ఓన్లీ పెళ్ళిళ్ళకు దానికి అవి పనిచేస్తాయి. బట్ దీస్ ఆర్ డిజైనర్స్ హూ డన్ ఫర్ ఎవ్రీడే ఫ్యాషన్. సో దాట్ ఈస్ అవర్ యూఎస్పీ. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎవ్రీ పీస్ హ్యాస్ అ స్టోరీ టు టెల్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ ప్రైజ్డ్ ఇన్ ఇంత మోడరేట్గా ప్రైజ్ ఉందంటే యాక్చువల్లీ ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ అండ్ గెట్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ కలెక్షన్స్. So that is from Hamstech, and wish all the students the very best. E collections nunchi almost 7 collections will be selected for London Fashion Week. So ival ochina students nunchi 7 top collections will go to London Fashion Week in February. So that is the platform that we are giving to our students from Hamstech, and I think wish them all the very best and they will have a great career. ఈ షో హ్యాస్ బీన్ మెంటర్డ్ బై నీతా లుల్లా అండి. అండ్ మాకు ఇవాళ మార్నింగ్ స్లాట్లో జ్యూరీ దివ్యారెడ్డి మ్యామ్, we have Swapna Anumolu from Mishru and Deepika Reddy from Almari. She's one ante, so she wants to also check if she can showcase these works in her store. So adi. And for the afternoon session we have Vaishali Agarwal, Varun Chakilam and Aparna Rodam, who's a brand strategist. So the jury also, we picked top designers, top store representatives and a brand strategist. So we are sure that the best collection will win today. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఏదైతే నేర్చుకున్నారో ఈ సంవత్సరం మొత్తము అది షోకేస్, ఏదైతే ఫ్యాషన్ షో జరుగుతుందో అది చూపించడం జరుగుతుంది. ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది కూడా నన్ను ఎంచుకున్నందుకు ఒక జడ్జి లాగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సంవత్సరము ఎస్పెషలీ దిస్ ఇయర్ వీళ్ళ సాంకేతిక ప్రాధాన్యత ఏదైతుందో అది మెరుగైతా పోతుంది. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ కూడా మంచిగా అవుతున్నా పోతున్నాయి. ప్లస్ ఇక్కడ కూర్చొని ప్రతిసారి నన్ను కాఫీ, టీ అని ఆఫర్ చేస్తుంటారు, ప్రతిసారి అట్లా అడుగుతుంటారు. ఈసారి సరే అట్లానే సరే ఒక కాఫీ తాగుదామని చెప్పి కాఫీ అనగానే శాండ్విచెస్, బిస్కెట్స్, కప్ కేక్స్ ఏవేవో తీసుకొచ్చి పెట్టినారు. అరే ఇవన్నీ ఎందుకు ఆర్డర్ చేసిండ్రు, మేము అవన్నీ పొద్దున పూట ఎవరు తింటారు ఇవన్నీ అని అంటే, లేదు ఇవి కూడా మా స్టూడెంట్సే, అంటే మా విద్యార్థులే చేసిండ్రు, వాళ్ళ చేతులారా చేసి తీసుకొచ్చి. ఫోటోగ్రఫీ వాళ్ళదే, వంట వాళ్ళదే, ఫ్యాషన్ షో వాళ్ళదే. ఇంకా మేము జస్ట్ జడ్జిల్లాగా వచ్చినప్పుడు ఇవన్నీ చూసి ఇవన్నీ ఆనందించి వీళ్ళని మెచ్చుకోవడం తప్పితే మాకు ఇంకా పెద్ద పనేం లేదు ఇక్కడ. సో ఈ సంవత్సరం కూడా ఎట్లయితే ఇంత ఆనందంగా జరుపుకుంటున్నారో వచ్చే ఏడాది కూడా అట్లానే చేసుకోవాలని ఈ ఇయర్ ఆన్వర్డ్స్, అంటే ఈ సంవత్సరం నుంచి వీళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. సో ఇప్పుడు వచ్చేది స్ప్రింగ్ సమ్మర్, అంటే వేసవి కాలంకి సంబంధించి ఏవైతే ఫ్యాబ్రిక్స్ అంటే టెక్స్టైల్స్ ఏవైతే వాడాలనో అవే వాడి అంతవరకు, అంటే మనము ఈ ఎండాకాలంలో మనం ఎక్కువ తక్కువ అంటే మొత్తం ఎంబ్రాయిడరీ చేసి అవన్నీ వేసుకోం కదా, సిల్క్ బట్టలు అవన్నీ వేసుకోం. సో అట్లా కాకుండా కాటన్స్తోని లేకపోతే లెనిన్స్తోని ఎట్లయితే ఫ్యాబ్రిక్స్ వాడాలో అదంతా మనసులో పెట్టుకొని వాళ్ళు చేసిన కలెక్షన్ ఇది. సో మీరు ఈ కలెక్షన్కి మళ్ళీ వచ్చే అంటే ఒక 6 నెలల తర్వాత ఏదైతే కలెక్షన్ వస్తుందో ఫెస్టివ్ సీజన్ కలెక్షన్ అంటారు, పెళ్ళిళ్ళకి వాటికి మనం వేసుకునేటివి, దానికి దీనికి చూస్తే చాలా చాలా తేడా కనబడుతుంది మీకు. సో అవన్నీ మనసులో పెట్టుకునే చేసిండ్రు కలెక్షన్స్. ఆ ఆప్షన్ ఒకటే కాకుండా వీళ్ళలో ఆ నైపుణ్యం ఉంది, అంటే ఆ స్కిల్ ఉంది కాబట్టే వాళ్ళు చేరుకోగలుగుతున్నారు. మనం అంటాం కదా గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకుపోగలుగుతాం కానీ తాగించలేం కదా. సో వీళ్ళ లోపల ఆ నైపుణ్యం లేకపోతే మనం తీసుకుపోయినా దానికి ఏం విలువ ఉండదు. సో వీళ్ళకంత స్కిల్ ఉంది కాబట్టి ఇప్పుడు హ్యామ్స్టెక్ లాంటి ఇన్స్టిట్యూట్స్ మన హైదరాబాద్కి చెంది ఇక్కడ వాళ్ళు మొదలుపెట్టి
వీళ్ళు చేస్తున్నందుకు కూడా ఇది చాలా గర్వమైన విషయము. ఎందుకంటే ఈ స్కూల్ ప్రతి ఏడాది ఇంకా బ్రాంచెస్ పెరుగుతూనే పోతున్నాయి, అంటే వీళ్ళు రిజల్ట్స్ కూడా చూపిస్తున్నారని అర్థం కదా. సో లండనే కాదు, అమెరికాయే కాదు, ఇటలీ, మిలాన్, నా దగ్గర కూడా ఎంతోమంది స్టూడెంట్స్ ఇంటర్న్స్ లాగా వచ్చి నాకు వాళ్ళ పని నచ్చి నేను పర్మనెంట్ జాబ్స్ ఇచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయన్నమాట. సో నేను ఒక అడ్వైజరీ బోర్డు మెంబర్గా హ్యామ్స్టెక్కి ఒప్పుకొని జాయిన్ అవ్వడానికి కారణమే అది. దట్ ఆ క్వాలిటీ ఒక స్టూడెంట్స్లో నాకు దొరుకుతుంది కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళతోని కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను దివ్యారెడ్డి ఫౌండేషన్ అని ఏదైతే సోషల్ వర్క్ చేస్తున్నామో దాంట్లో కూడా చాలా మంది వీవర్స్, అంటే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రివర్స్ మైగ్రేట్, అంటే చేనేతలో అంత పెద్ద వేజెస్ లేవు అది చెప్పి వదిలేసి ఎంతోమంది ఉప్పర్ పని పోయిన వాళ్ళు, చిల్లీ ఫార్మింగ్ అవన్నీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లాంటి కాలేజ్ నేను వచ్చి ఫస్ట్ వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు అన్నారు లేదు, హ్యాండ్లూమ్స్ అంటే చేనేత అది మనకు లోకల్గా అది ఎంతో మనకి అవసరమైన విషయము. సో మనం దాన్ని చంపుకోవద్దు, దాన్ని బతికించుకుందామని వాళ్ళు కూడా నాతో చేతులు కలిపి ఎంతోమంది స్టూడెంట్స్ని నా దగ్గర పంపించి ఆ వీవర్స్, ఆ చేనేత కార్మికుల దగ్గరికి పోయి వాళ్ళ బట్ట తీసుకొని వీళ్ళు కలెక్షన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి కాలేజెస్ అట్లా స్టూడెంట్స్కి వాళ్ళకి నేర్పించడంతో వాళ్ళు కూడా టేకప్ చేస్తేనే కదా ఫ్యూచర్ జనరేషన్లో మనము ఇది ఉంచుకోగలుగుతాము, లేకపోతే రోజు రోజుకి అది తగ్గుతానే పోతుంది.